అయోధ్యలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది రామ భక్తుల చిరకాల స్వప్నం రామాలయ ధ్వజారోహణం కన్నుల పండువగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడిపై కాషాయ వర్ణంలో మెరిసిపోతున్న ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజున అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తరువాత జరిగిన ఈ ధ్వజారోహణంతో ఆలయ నిర్మాణ యజ్ఞానికి పూర్ణాహుతి లభించినట్లయింది. అయోధ్యలో యుగ యుగాల తర్వాత మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది రామ భక్తులు ఎంతో కాలంగా ఆశగా ఎదురు చూస్తున్న రామాలయ ధ్వజారోహణం కన్నుల పండువగా అత్యంత ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ గర్భగుడిపై కాషాయ వర్ణంతో మెరిసిపోతున్న ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం జరిగిన పవిత్రమైన మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున అత్యంత శుభప్రదమైన అభిజిత్ ముహూర్తంలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. ఇదే రోజున 17వ శతాబ్దంలో అయోధ్యలో ధ్యానం చేసిన సిక్కుల 6వ గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందడం మరింత గమనార్హం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అనేక చారిత్రక ఘట్టాలను దాటుకుంటూ వచ్చింది. 2020 ఆగస్టు 5న మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. ఈ నిర్మాణం పూర్తయ్యాక 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఇప్పుడు ఈ ధ్వజారోహణ జరగడంతో రామ మందిర నిర్మాణ యజ్ఞానికి పూర్ణాహుతి లభించినట్లయింది. ఆలయ నిర్మాణం పూర్తయిందనడానికి ఈ ధర్మ ధ్వజం ఒక బలమైన సంకేతంగా నిలుస్తుంది. ఈ చారిత్రక వేడుక కోసం దాదాపు 100 టన్నుల రకరకాల పుష్పాలతో ఆలయాన్ని పరిసర ప్రాంతాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఈ మహోత్సవాన్ని వీక్షించారు. రామ్లల్లా ఆలయంపై ఏర్పాటు చేసిన ఈ ధర్మ ధ్వజానికి అనేక ఆధ్యాత్మిక ప్రతీకలున్నాయి. ఇది త్రిభుజాకారంలో ఉండి 10 అడుగుల ఎత్తు 20 అడుగుల పొడవుతో విశాలంగా ఉంది. జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరం, రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా సూర్యుడు, కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని గుర్తించారు. ఆ సమాచారం మేరకే ఈ జెండాను రూపొందించారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఒక పారాచూట్ తయారీ సంస్థ దీన్ని అత్యంత నాణ్యమైన పారాచూట్ గ్రేడ్ వస్త్రంతో మరియు పట్టు దారాలతో 25 రోజుల పాటు శ్రమించి తయారు చేసింది. అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముందుగా హర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ మోదీ రోడ్ షో నిర్వహించారు. దారి పొడవునా చిన్నారులు, మహిళలు పూల వర్షం కురిపించి ప్రధానికి స్వాగతం పలికారు. రోడ్ షో తర్వాత ఆయన రామ జన్మభూమి ఆలయంలోని శేషావతార్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన సప్త మందిర్ను సందర్శించారు. ఇందులో వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి వంటి మహర్షులు, అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలున్నాయి. అనంతరం మాతా అన్నపూర్ణాదేవికి పూజలు చేసి గర్భగుడిలో బాలరాముడికి హారతిచ్చి చివరగా ధ్వజారోహణం చేశారు. ధ్వజారోహణం తర్వాత జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతికి పునర్వికాసానికి చిహ్నమని ఉద్ఘాటించారు. శతాబ్దాల నాటి గాయాలకు నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్ల నాటి సంకల్పం నెరవేరిందని వ్యాఖ్యానించారు. ఈ జెండా రామరాజ్య వైభవాన్ని ప్రతిబింబిస్తుందని, సత్యంపై విజయం సాధించడానికి నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణనిస్తుంది. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యతను చెబుతుందని అన్నారు. రాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటి 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న లక్ష్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో భారతీయ సమాజాన్ని పీడిస్తున్న బానిసత్వ భావాజాలంపై గట్టిగా మాట్లాడారు. ఈ భావాజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దని, వారి నుంచి విముక్తి పొందాలని ప్రజలకు గట్టి పిలుపునిచ్చారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని చెప్పే బానిస భావాజాలం ఉన్న వ్యక్తులు ఇప్పటికీ ఉన్నారని విమర్శించారు. రామతత్వాన్ని వివరిస్తూ రాముడు కులం చూడడు, భక్తి మాత్రమే చూస్తాడు. ఆదర్శ పురుషుడు శ్రీరాముడికి భేదభావాలు ఉండవు. క్షమాగుణాన్ని మించిన గొప్ప గుణం మరొకటి లేదని అన్నారు. అయోధ్య మానవ వికాసానికి కొత్త నమూనా ఇస్తుందని, వచ్చే 1000 ఏళ్లు భారత్
తన శక్తిని ప్రపంచానికి చాటాలని ఆకాంక్షించారు.